నూనె అనేదే వాడకుండా దొండకాయ ఫ్రై ఇలా ఎప్పుడైనా ట్రై చేస్తారా? లేదంటే ట్రై చేయండి. Hi, hello, how are you all? Welcome back to your channel. దొండకాయలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయండి. అలాంటి పోషక విలువలు ఎక్కడికి పోకుండా ఇలా ఆయిల్లెస్గా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి వచ్చేసి 2 స్పూన్స్ పల్లీలు, 1 స్పూను శనగపప్పు వేసి వేయించుకోవాలండి. ఇవి దోరగా వేగిన తర్వాత దీంట్లోకి 1.5 స్పూను పొట్టు మినపప్పు వేసుకోవాలండి. పొట్టు మినపప్పు లేకపోతే మామూలు మినపప్పు వేసుకోండి. పొట్టు మినపప్పు వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇవన్నీ వేగిన తర్వాత దీంట్లోకి 1 స్పూను ధనియాలు వేసుకోవాలండి. ధనియాలు వేస్తే మంచి స్మెల్తో పాటు రుచి కూడా ఇంకొంచెం పెరుగుతుంది. దీంతోపాటు కొంచెమే జీలకర్ర అండి, నామకే వాస్తే వేసుకుంటే సరిపోతుంది. 1 పావు చెంచా వేసుకోండి టేబుల్ స్పూన్తో. ఇవన్నీ వేసి బాగా వేగిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు నేను కారంగా ఉన్న ఎండుమిరపకాయలు 3 వేసుకుంటున్నానండి. కారం తక్కువ ఉంటే ఇంకొంచెం వేసుకోండి. ఇవన్నీ బాగా అయితే వేయించుకోవాలి. ఇది వేయించుకునేటప్పుడు చిన్న దాల్చిన చెక్క కూడా వేసామనుకోండి, ఈ దొండకాయలో షుగర్ కంట్రోల్ చేయడానికి, వెయిట్ లాస్ అవ్వడానికి పనికొస్తుందండి. ఈ దాల్చిన చెక్క కూడా వేస్తే రుచితో పాటు వెయిట్ లాస్ అవుతారండి. ఒంట్లో ఉన్న కొవ్వును కరిగిస్తుంది. దీంతోపాటు 2 స్పూన్స్ నువ్వులు కూడా వేసుకున్నాం అనుకోండి, ఐరన్ కంటెంట్తో పాటు కూర కూడా మంచి టేస్టు, ఫ్లేవర్ బాగుంటుంది. ఇవన్నీ ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని చల్లారనివ్వాలండి. ఈ చల్లారే లోపల ఇప్పుడు దొండకాయ ముక్కల్ని శుభ్రం చేసేసుకొని ఇలా చిన్న చిన్న రౌండ్ చక్రాల్లా కట్ చేసుకొని వేయించుకుంటేనే ఈ వేపుడు బాగుంటుందండి. ఈ దొండకాయ వేపుడు ఎలాంటి వాళ్ళకైనా పెట్టచ్చండి. ఇది ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి, వెయిట్ లాస్ అవ్వడానికి, షుగర్ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. తెలివితేటలు కూడా ఎక్కువ పెరుగుతాయండి. ఒక బాండీ పెట్టుకొని దీంట్లోకి నేను 2 క్యూబ్స్ వెన్న వేసుకుంటున్నానండి. మీ దగ్గర మామూలు వెన్న ఉంటే వేసుకోండి, లేదా మేగడ వేసుకోండి. దీంట్లో నూనె అసలు వేయట్లేదండి. ఇప్పుడు అది వేసుకున్న తర్వాత దీంట్లోకి తరిగి పెట్టుకున్న దొండకాయలు కూడా వేసేసి ఒక్కసారి అయితే బాగా కలిపేసుకొని ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు మాత్రమే వేస్తున్నానండి. ఉప్పు కూడా చాలా తక్కువగా వేస్తున్నాను. ఇలా ఉప్పు వేసేసి ఒకసారి కలిగి పెట్టుకొని మూత పెట్టేసుకోవాలండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే మీకు వీడియోస్ నచ్చాయనుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేశారనుకోండి, నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వచ్చి చేరుతుందండి. 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు దినుసుల్లోకి 4-5 వెల్లుల్లి రబ్బలు వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, 5 నిమిషాల తర్వాత దొండకాయ ముక్కలు వేగిపోయాయి. చెక్ చేసుకోవాలండి. దొండకాయ అనేది ఇలా వేస్తే తొందరగా వేగిపోతుంది. చూడండి, ఈజీగా మగ్గిపోయింది. నూనె అనేది కూడా వాడుకోలేదు కదండి. ఇప్పుడు బరకగా పట్టుకునే ఈ పౌడర్ని ఆ కూర మిశ్రమంలో వేసేసి కలిపేసుకుని 2 నిమిషాలు అయితే వేయించుకోవాలండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే ఆయిల్లెస్ దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. ఈ దొండకాయలోకి కావాలంటే నిమ్మరసం కూడా పిండుకోవచ్చండి. పిండుకున్న సలాడ్లా తినచ్చు, రైస్లోకి తినచ్చు, రోటీలోకి కూడా తినచ్చండి. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ ఫాలో అయిపోండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.